బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మా గురువు గారు రామారావు గారు అని ఆయన తీసుకెళ్ళి నన్ను మేనేజర్ కింద దాంట్లో ఆ సినిమాకి పెట్టారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారితో సినిమా చేశాను. తర్వాత సీతామహాలక్ష్మి చేశాను. శుభలేఖ అరవింద్ గారు సినిమా శుభలేఖ సినిమా కూడా నన్ను అరవింద్ గారు పిలిచి ఆ సినిమా పెట్టుకున్నారు. తర్వాత హిందీ సినిమా శుభకామన్ అని విశ్వనాథ్ గారిది ఒక 5 సినిమాలు ఆయన ఆ సినిమాలు వర్క్ చేశాను. సో విశ్వనాథ్ గారిది 5 సినిమాలు చేశానండి ఆయనతో. మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు టాప్ సినిమాలు చెప్పండి సార్. ఏ సినిమాలు చేశారు? బాహుబలి నుంచి ఇటు రివర్స్ అన్న. బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 2 సినిమాలు చేశానండి. తర్వాత ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆల్రెడీ రన్నింగ్లో అర్జున్ గారిది. తర్వాత అంతకుముందు సరైనోటి సినిమా చేశాను. అంతకుముందు కిక్ సినిమా చేశాను. సింహ మన బాలకృష్ణ గారి సినిమా ఆ సినిమా చేశాను. నేను మోస్ట్లీ మనం అదృష్టం అనుకోవాలి గొప్పతనం అనుకోవాలి కానీ సక్సెస్ సినిమాలు మాత్రం నాకు ఎక్కువ ఉన్నాయండి. అదే రాజమౌళి గారు ప్రతి సినిమా చేశారు. రాజమౌళి గారిది సింహాద్రి దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరుగుతూనే ఉందండి. ఒక మర్యాద రామన సినిమా మాత్రం నేను చేయలే. ఆ సినిమా మాత్రం వేరే వాళ్ళు చేశారు. మిగతా అన్ని సినిమాలు ఆయన సినిమాలు ఆయనతో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. చాలా ఇన్ని సినిమా మీరు అప్పటి తరం చూసారు, ఇప్పటి తరం చూస్తున్నారు. ఇంకా ఏంటి ఏ తేడా ఎక్కడ కనబడుతుంది మీకు వర్క్ స్టైల్లో? తేడా అంటూ తేడా అనేది ఏమీ లేదు కానండి. కొంచెం వర్క్ సైడు మనం ఆ రోజుల్లో ఎక్కువ స్కిల్ కనపడేది. ఇప్పుడు కొంచెం మామూలు తెలివితేటల మీద ఆధారపడి ఉంది అంతే. అప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం అంతా ఇప్పుడు మనం ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ లాగా వర్క్ జరుగుతుంది. అప్పుడు మాత్రం మామూలు స్కిల్ ఉండేది అంతేగాని పెద్ద తేడా అంటే ఏమి లేదు. అప్పుడు మ్యాక్సిమం అయితే ఒక పెద్ద సినిమా అంటే 4 నెలలు అయిపోయేది. ఇప్పుడు వచ్చేసి ఎందుకు జరగట్లేదు అలా అంటే నీకు పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత మామూలుగా మనం ఒక పేపర్ని వచ్చేసి ఈ పక్క నుంచి తీసుకురావాలంటే ఆ పక్క తిరిగి అదే పేపర్ అటు స్ట్రైట్గా అనట్లేదు కదా, రకరకాల తిరిగి ఆ పేపర్ అక్కడికి వస్తుంది. అట్లా దానివల్ల డిలే అంతే ఏముండదు. కానీ ఒకటి క్వాలిటీ సైడు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఆ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భక్త కన్నప్ప నేను సినిమా పనిచేయలేదు కానీ నేను అప్రెంటిస్గా మా గురువుగారు రామారావు గారు తోటి నేను కూడా వెళ్ళేవాడిని. ఓకే. ఆయన సినిమా మేనేజర్గా చేస్తున్నారు భక్త కన్నప్ప. రవికాంత్ నాగాయచ్ గారు ట్రిక్ ఫోటోగ్రఫీ నుంచి అంత పేరున్న ఆయన వాసు స్టూడియోలో ఒక సముద్రాన్ని క్రియేట్ చేసి దాంట్లో నుంచి శివలింగం రావటం ఇలాంటివన్నీ చేస్తున్నారండి. అద్భుతం అన్నమాట. ఈ రోజుల్లో గ్రాఫిక్స్ అని ఏదో మనం అంటే అప్పటికి ఇప్పుడు తేడా చెప్తున్నాను. వాళ్ళు అంత నిబంధనగా ఒక కూర్చొని అంత అది కూడా చూశారు లేదు మీరు? సాలిగూడు గురించి ఆ సాంగ్ గురించి చాలా బాగా తీశాడు ఆయన. విఠలాచార్య గారు సరే అది నేను ఆయనతో వర్క్ చేయలేదు కానీ నేను కళ్ళతో చూసింది చెప్తాను. ఆయన అది కాకుండా ఒక కంట్లో నీళ్లు బ్లడ్ కారేది అంతా ఆ రోజుల్లో ఆయన శివలింగం దగ్గర షూటింగ్ చేశాడు. అంతా రవికాంత్ నాగార్జున గారు చాలా అద్భుతంగా తీశారు. ఓకే ఓకే. అట్లా అంతేగాని ఇప్పటికప్పుడు తేడా అంటూ ఏం లేదు. అది వర్క్ స్టైల్ మారింది తప్పితే తేడా అంటూ ఏమి కనపడలేదండి నాకు. ఓకే ఓకే. మీరు చెయ్యని హీరో ఎవరైనా ఉన్నారండి? వర్క్ చేయని హీరోగానే అంటే నేను ఒక ఎన్టీ రామారావు గారితో చేయలేకపోయానండి. ఒక బాధ మాత్రం మిగిలిపోయిందండి నాకు. అన్ని నాగేశ్వరరావు గారితో చేశాను. ఇంకా మిగతా హీరోలు అందరు హీరోలతో వర్క్ చేస్తూనే వచ్చాను. కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న హీరోల్లో ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయలేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ హీరోలతో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తాను ఉన్నాను. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అప్పటి తరం చూశారు, అప్పటి రెస్పెక్ట్ చూశారు. మీరు అప్పుడు మీకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది, మేనేజర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది చూశారు. ఇప్పటి జనరేషన్ చూస్తున్నారు. బట్ మీ సీనియారిటీ ఏంటో ఇప్పటి జనరేషన్కి బహుశా తెలియకపోవచ్చు కొంతమంది హీరోలకి. ఎక్కడైనా మీకు ఏదైనా చేదు అనుభవం ఎదురైందా? ఎక్కడైనా చేదు అనుభవం నాకంటూ ఏం లేదు సార్. నేను మాత్రం చాలా నిబద్ధతగా పనిచేస్తానండి. నాకు మాత్రం ఒక సిన్సియారిటీగా టైమింగు ఇది నేను మాట పడకుండా ఎవరిని నన్ను ఇంత మాట అనిపించుకోకుండా నేను వర్క్ చేస్తానండి. ఓకే. అందుకని నాకు మాత్రం ఎక్కడ ఈవెన్ ఇప్పుడు రాజమౌళి గారితో ఆయన చాలా యంగ్ బాయ్
ఆయనకి నాకు 25 సంవత్సరాల తేడా ఉంటుంది. అవును. ఆయన చెప్పిన టయానికి ఆయన చెప్పిన చేసానికి అన్ని నిబద్ధతో నేను అక్కడ ఉంటానండి. ఓకే. అందుకని వాళ్ళు ఎప్పుడు నన్ను ఎవరు అఘోరంగా చూసిందంటూ ఎక్కడ నాకేం లేదండి. అప్పుడు అలాగా చేసాం, ఇప్పుడు అలాగే చేస్తున్నాం. మనం చేసే దాంట్లో మిస్టేక్ ఉంటే మాత్రం అప్పుడైనా మిస్టేకే, ఇప్పుడైనా మిస్టేకే ఉంటుంది. అందుకని పెద్ద తేడా లేదు. కానీ మనకి ఏంటంటే కొరవడింది ఏంటంటారా, గౌరవాలు అంటే అప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు ఒక నిబద్ధతకి ఇప్పుడు ప్రొడ్యూసర్లు కొంచెం తేడా ఉంటుంది. అప్పుడు మేనేజర్లు అలాగే ఉన్నారు, ప్రొడ్యూసర్లు అలాగే ఉన్నారు. ఇప్పుడు మేనేజర్లు ఎలా ఉన్నారు, ప్రొడ్యూసర్లు అలాగే ఉన్నారు. అంతేగాని వర్క్ సైడ్ మాత్రం రెండు ఒకటేనండి, పెద్ద తేడా ఏమని నాకు అనిపించలే. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదండి, వస్తున్నారు ఒక సినిమా చేసి మళ్ళీ సినిమా కనబడట్లేదు అసలు. ఎక్కడ వాళ్ళ ప్లానింగ్ ఎక్కడ తేడా కొడుతుంది, వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు కొత్తగా సినిమాలు తీయడానికి రావచ్చు, ఎవరో ఏదేదో మాటలు చెప్పేసి అయిపోద్ది, ఇది మీకు ఎంత ఒక 2 లక్షల్లోనో 2 కోట్లలోనో అయిపోద్ది అని చెప్పేసి మాటలు నమ్మి ఏదో రకంగా నిలబడి స్టార్ట్ చేసి కొందరు స్టార్ట్ చేసి మళ్ళీ డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ ఇబ్బంది పడి అలాంటి పనులు చేస్తేనే చాలా డెఫినెట్గా ఇబ్బందేనండి. కరెక్ట్గా మనం చేసే పని అతనికి అవగాహన ఉండాలండి. ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్కి ముందు అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మురారి గారు అనే ప్రొడ్యూసర్, ఆయన సినిమాలు అన్నీ చేశాను నేను. ఆయన సీతామహాలక్ష్మి దగ్గర నుంచి జానకి రాముడి వరకు అన్ని సినిమాలు చేశాను. ఆయన ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడండి. గుడ్. అది కాదు అలా. అప్పుడు ఆయన ఏంటి వర్క్ అనేది ప్రొడ్యూసర్ కన్నా ముందు అసలు సినిమా తీయడం ఎలా ముందు నేర్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాలు తీశాడు ఆయన. ఆయన తీసిన 9 సినిమాలు తీస్తే 9 ఆణిముత్యాల సినిమా తీశాడు. పాట ఒక మ్యూజిక్ సైడు, ఒక ప్రొడక్షన్ సైడ్ వాళ్ళ అన్నగారు నాయుడు గారు అని ఉన్నారు, నరసింహనాయుడు గారు. ఆయన స్టైల్ ఆయన చేసేవాళ్ళు. ఈయన సబ్జెక్టు మ్యూజిక్ అంత అద్భుతంగా సృష్టించుకొని సినిమాలు తీశారు. అందుకని ఏ ప్రొడ్యూసర్ నేను చెప్పే సలహా అంటే ముందు మీరు సినిమా గురించి తెలుసుకున్న తర్వాత సినిమా తీయండి. అంతేగాని తెలియకుండా ఎవరో ఏదో రకరకాలు చెప్తుంటారు. ఈ సొసైటీలో మనం చెప్పాల్సింది ఏముంది, రకరకాలు చెప్తారు. అది కరెక్ట్ కాదని నేను అంటాను. డబ్బులు వచ్చాయి మోస్తూ వస్తున్నారు పోతున్నారు. దానివల్ల ఇండస్ట్రీకి ఇండస్ట్రీ అక్కడికి వెళ్తే మోసగాళ్ళు ఎక్కువ అని ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం ఏమి లేదండి. అవును. ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నట్టు లైన్ ప్రొడ్యూసర్స్ ఒక సినిమాకి ఏదైనా వర్క్ చేస్తే అది వాళ్ళకి తెలుస్తుంది సినిమా గురించి ఏంటనేది. ముందు మనం ఈ రకంగా చేస్తే ఈ రకంగా అవుతుంది, ఈ రకంగా వస్తుంది, దీనికి ఖర్చు ఎంత పెట్టవచ్చు, దీనికి ఖర్చు ఎంత పెట్టకూడదు, ప్రొడ్యూసర్గా తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తాను. మురారి గారి దగ్గరికి వచ్చాను కాబట్టి ఆయన చెప్తున్నాను. సీతామహాలక్ష్మి సినిమా స్టార్టింగ్కు 6 నెలలు డిస్కషన్ చేశాడండి మురారి గారు. 6 months ఓన్లీ సబ్జెక్ట్ డిస్కషన్. ఓకే. పొద్దున్న లేచి అప్పుడు ఆయన కారు కూడా లేదు, స్కూటర్లో ఉండేవాడు ప్రొడ్యూసర్. ఆయన ఎవరుందో నువ్వు వెళ్ళేసి విశ్వనాథ్ గారిని ఎక్కించామంటే నేను ఒక ట్యాక్సీలో వెళ్ళి ఆయన ఎక్కించుకొని వచ్చేవాడిని. ఓకే. విశ్వనాథ్ గారి ఆఫీస్కి. ఆయన ఆఫీస్ ఇల్లు ఒకటే భారతనగర్లో ఉండేది, ట్రస్ట్పురంలో ఏమో విశ్వనాథ్ గారు ఉండేవాడు. ఆయన వెళ్ళి నేను ట్యాక్సీలో తీసుకొచ్చేవాడిని. తీసుకొని వచ్చిన తర్వాత మధ్యాహ్నం వరకు అయిపోయింది. పాలగం పద్మరాజు అని ఒక రైటర్ ఉన్నారు, ఆయన్ని ఆటోలో రమ్మనేవాళ్ళు. ఆయన ఆటోలో వచ్చేవారు, డిస్కస్ చేసేవాడు. 6 months డిస్కషన్ చేశారండి. డిస్కషన్ టోటల్గా. ఇంకా మనకు స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది, డైలాగులు కూడా చదివి నేరేషన్ విని ప్రొడ్యూసర్లు రైటర్లు డైలాగులు తయారు. ఈయన జంజర్ గారు డైలాగ్ రైటర్. మొత్తం టోటల్గా చదువుకొని ఈ రకంగా ఈ సీన్ ఎలాగంటే ముందు రైటర్ డైలాగ్ చదివి వినిపిస్తాడు, ఈ సీన్ ఎలా ఉంటుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది, మొత్తం ఒక సెన్సార్ స్క్రిప్ట్ తయారు చేసినట్టే ఆ రోజుల్లో. మనం వినలేదు కానీ ఒక మాట అనుకునేవాళ్ళు. కేవీ రెడ్డి గారు సినిమా ఇది ముందు అంతా ఈ సీను 120 అడుగులు, ఈ సీన్ 150 అడుగులు అని చెప్పి టోటల్గా చెప్తే ఈ సినిమా 14,000 అడుగులు వచ్చింది అని అంటే
వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అంట కోటంలో 14,200 300 వేసాడట. నేను డైరెక్షన్ అన్నా తప్పు చేసి ఉండాలి, అతను ఈ కూడికన్నా తప్పు ఉండాలి, కరెక్ట్గా చూడు అన్నాడంట. నిజంగా చూస్తే అది కూడికలో తప్పు ఉందంట. ఓకే ఓకే. అది అంత ఇదిగా ఉండేది. అది మామూలు జనాలు అనుకుంటుంటే వినదా కానీ బట్ నేను ప్రత్యక్షంగా చూసిందేం కాదు. అట్లా అంత సిన్సియర్గా చేసేవాడండి ఆ రోజుల్లో. అవును. ఇప్పుడు కొంచెం కాంబినేషన్ కోసం ఎక్కువ. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒక మాట, సార్ కాంబినేషన్ చేసుకుంటే మనం సినిమా తీసేయచ్చు అని. అదే దెబ్బ కొడుతుంది సార్.